ప్రపంచం ఒక అద్భుతమైన సృష్టి. ఈ సృష్టిలో ప్రతి వస్తువుకి దాని ప్రత్యేకత ఉంటుంది. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల, కాదేది కౌతుక అనర్హం. అలాగే ప్రతి దానికి ఒక జన్మరహస్యం కూడా ఉంటుంది. అత్యంత అద్భుతమైన ఈ ప్రపంచంలో బహు ప్రాముఖ్యత కలిగినది ఏంటో తెలుసా? అదేనండి మానవ జీవితం. దేవుడు మనిషిని సృష్టించాడు అన్నది ఎంత నిజమో, ప్రతి మనిషి తన జీవిత గమ్యం గురించి తెలుసుకోవడం కూడా అంతే అవసరం. అసలు మనం ఎందుకు పుట్టాం అన్న దాని గురించి ఆలోచిస్తే, ఏమండి నేను మీకు ఇప్పుడు జెనెటిక్స్ గురించి చెప్పను, అలాగని బయాలజీ ఎక్స్ప్లెయిన్ చేయను. జస్ట్ ఒక చిన్న వివరణ ఇస్తాను, వినండి. కొన్ని వేల విత్తనాలు నాటితే అందులో ఏవో కొన్ని మాత్రమే మొలకెత్తుతాయి. ఈ మొలకెత్తిన వాటిలో కొన్ని మాత్రమే పెరుగుతాయి. ఈ పెరిగిన వాటిలో ఇంకొన్ని మాత్రమే ఫలాలను ఇస్తాయి. ఈ విత్తనాలకి మనకి మంచి సారూప్యత ఏంటి అనుకుంటున్నారు కదా? అదేగా మీ అనుమానం? దానికి ఒక రిలేషన్ ఉందండి. ఈ విత్తనాలు ఈ ప్రపంచంలో మనుషులైతే, ఫలాలు మాత్రం ప్రజలకు ఉపయోగపడే మంచి మనసున్నవారు మాత్రం. అటువంటి మంచి మనసున్న ప్రతి ఒక్కరూ నా ఆకాంక్షను తీరుస్తారని అనుకుంటున్నాను. ఒక్కసారి అలా జస్ట్ చరిత్రను చుట్టేద్దాం పదండి. ఒకప్పుడు తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేని మానవుడు ఇప్పుడు ఆధునికీకరణ పేరుతో చాలా కనుగొన్నాడు. 3G, 4G, స్మార్ట్ ఫోన్స్ వగైరా వగైరా చాలానే కనుగొన్నాడు. పుస్తకంలో రాసుకునే పెన్ను దగ్గర నుండి కాలిగా వేసుకునే చెప్పుల వరకు ప్రతిదీ కొత్తగా ఉండాలని కోరుకునే నవ సమాజ మానవుడు తన సమాజం గురించి ఏం ఆలోచిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? మన సమాజంలో ఉండే వ్యత్యాసాన్ని మీకు ఇప్పుడు చెప్తాను, వినండి. జస్ట్ విత్ స్మాల్ ఎగ్జాంపుల్ ఓన్లీ. ఒక ధనవంతుడు తన జీవితానికి కావాల్సిన దానికన్నా ఎక్కువే సంపాదిస్తున్నాడు. ఇక మధ్యతరగతి వాడంటారా, తను సంపాదించిన డబ్బు దాచుకోవాలా లేక తన అవసరాలకు వాడుకోవాలో తెలియక కాలం గడుపుతున్నాడు. మరి వీరిద్దరిలాగానే మనం మన సమాజంలో రోజు చూసే ఒక పేదవాడి పరిస్థితి ఏంటంటారు? అతను ఏం చేస్తాడంటారు? అది నేనే చెప్తాను, వినండి. ఒక పేదవాడు తనకు ఒక పూట భోజనం కోసం డబ్బు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తున్నాడని. ఒక కుటుంబ పెద్దగా వ్యవహరించే వీరి మధ్య ఇంత వ్యత్యాసం ఉంటే, మరి వీరి పిల్లలుగా పరిచయమైన ఈ పేద పిల్లలకి వారి మధ్య ఎంత తేడా ఉంటుంది? మరి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటారు? అది నేనే చెప్తాను, జస్ట్ వినండి. తన దగ్గర జేబులో ఉన్న చిల్లర రూపాయిని ఒక యాచకుడికి దానం చేయలేని ధనవంతుడు తన పిల్లల్ని మాత్రం వెల్ ఎక్విప్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో చేర్చి తన అభిప్రాయాల్ని వారిపై రుద్ది తమ అమూల్యమైన బాల్యాన్ని కాలరాస్తారు. ఒక మధ్య తరగతి వాడు మాత్రం దానం చేయడానికి సరిపడా డబ్బు ఉన్న పరిస్థితిలో ఒక్క క్షణం అతని ఆలోచనలోకి తోసేస్తాయి. ఇప్పుడు నేను ఖర్చు చేసే ప్రతి రూపాయి తిరిగి సంపాదించడానికి మళ్ళీ ఎంత సమయం పడుతుందో అని ఆలోచిస్తాడు. భారీ ఫీజులు కట్టలేని ఈ మిడిల్ క్లాస్ మాస్టరు ఏదో ఒక చిన్న కాన్వెంట్లో జాయిన్ చేసి, నువ్వు వాడిలా చదవాలి, వీడిలా చదవాలి, ఇంత ర్యాంకు రావాలి అని చిన్నతనంలోనే వారికి జీవితంలో ఉండే ఒడిదుడుకులను పరిచయం చేస్తాడు. మరి ప్రపంచంలో వీరిద్దరితో పాటు మేము ఉన్నామని నిత్యం వీధుల్లో పోరాడే ఈ పేదవాడు తన బిడ్డల్ని చదివించాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుందంటారు? చదివించాలా లేక బాల కార్మికుల్లా తయారు చేయాలంటారా? అవునండి, 100కి 100 మంది పేదవాళ్ళు చేసే పని తమ పిల్లల్ని బాల కార్మికుల్లా మార్చడం. కారణం ఏదైనా కానీ వారు అలా చేయడాన్ని మాత్రం మనం ప్రోత్సహించకూడదు. కానీ మనం రోజు బాల కార్మికులను చూస్తాం, జాలిపడి ఒక్క క్షణం అయ్యో అనుకుంటాం. ఒక్క విషయం అండి, అసలు ఈ బాల కార్మిక వ్యవస్థకు కారకులు ఎవరంటారు? అవును, దానికి కారణం మనమే. ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనం దాన్ని ప్రోత్సహిస్తున్నాం. అది ఎలాగంటారా? మీరే వినండి. రోజు రోడ్డు పక్కన టిఫిన్ చేసే ఒక వ్యక్తి అదే హోటల్లో పనిచేసే కుర్రాన్ని
అరే చోటు దో చాయ్ అని ఆర్డర్ చేస్తాడు. అసలు వాడు బాల కార్మికుడా లేక మామూలు విద్యార్థి అని అస్సలు ఆలోచించడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎంత డిఫరెన్స్ ఉందంటే ఈ విధంగా మనం ఈ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నామనే కదండి అర్థం. ఒక వారానికి ఈ బాల కార్మికులు చేసే పని అక్షరాల 21 గంటలు, అంటే రోజుకి 3 గంటలు. వీరిలో చాలామంది రూరల్ ఏరియాస్లో పనిచేసేవారే కావడం మన దరిద్రం. 85% మంది పనిచేసేది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్, అంటే వారికి కావలసిన వేతనం ఉండదు, రావాల్సిన జీతం రాదు. ఇక 80% మంది పనిచేసేది అగ్రికల్చర్ సెక్టర్, అంటే వ్యవసాయ కూలీలు అన్నమాట. తన స్వార్థం కోసం, తన వారి కోసం ఏదైనా చేసి ఆనందం పొందే మనిషి ఒక్క క్షణం, ఒకే ఒక్క క్షణం ఈ బాల కార్మికుల కోసం ఆలోచించలేడా? ఒక మనిషి తన జీవితంలో ఎలా ఉండాలి అనుకుంటున్నాడో అనే ఆలోచనలకు బీజం పడే దశ బాల్యం. మానవ జీవితంలో అత్యంత అద్భుతమైనది, మరుపురానిది అంటూ ఉన్నదంటే అది బాల్యం మాత్రమే. అంతటి విలువైన బాల్యాన్ని వీరిలో ఎంతమంది వినియోగించుకుంటున్నారు? నిజం చెప్పుకుంటే వాళ్ళని వేళ్లతో లెక్క పెట్టచ్చు. తన ఆలోచనని ఆచరణలో పెట్టలేక తన వారి కోసం కాక తమ వారి కోసం, తన కోసం కాకుండా తమ జీవితాన్ని అసువులు బాసి తమ బాల్యాన్ని మరి త్యాగం చేసి వీరిలాంటి వారు మన సమాజంలో చాలామంది ఉన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్న భావి భారత రథ సారథులైన ఈ బాలలు తమ కుటుంబ పోషణకై సముద్రవుతున్నారు. తాము అందరిలా చదువుకోలేక తమ గమ్యం ఏంటో తెలియక చాలామంది ఇలా బాల కార్మికుల జీవితం సాగిస్తున్నారు. ఏమండి, నిజం చెప్పుకుంటే ఈ తప్పు ఎవరి వల్ల జరిగిందంటారు? కారణాలు చాలానే ఉంటాయి. అసలు మన దేశంలో ఉన్న బాల కార్మికుల సంఖ్య ఎంతో మీకు తెలుసా? అక్షరాల 17 మిలియన్లు. అంటే యూనిసెఫ్ వారి తాజా లెక్కల ప్రకారం అన్నమాట. మరి ఆ సంఖ్య మన రాష్ట్రంలో ఎంత, మన జిల్లాలో ఎంత ఉంటుందంటారు? అవన్నీ ఎందుకండి, ఆ సంఖ్య మన ఊరిలో ఎంత ఉంటుందో మీకైనా తెలుసండి? నాకు తెలుసండి, మీకు దాని గురించి అవగాహనే లేదని. నేను మీ అందరినీ అవమానించాలని ఈ విషయం చెప్పట్లేదు. ఒకే ఒక్కసారి ఆలోచించండి. మన సమాజం ఎక్కడుంది, ఏమవుతుంది, ఎటు పోతుంది? ఏమండి, ప్రతిరోజు తీరిక లేకుండా ఎన్నో పనులు చేసే మనం ఈ ఒక్కరోజు, అదేనండి బాలల దినోత్సవం, ఇంగ్లీష్లో చిల్డ్రన్స్ డే, అదే హిందీలో అయితే బాల్ దివస్. అసలు ఈ బాల్ దివస్ అంటే ఏంటి? మన స్వతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు. ఆయన పుట్టినరోజున ఈ బాల్ దివస్ మనం జరుపుకుంటున్నాం అన్నమాట. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు నవంబర్ 14, 1989లో జన్మించారు. కాబట్టి ఆయన పుట్టినరోజునే మనం బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ బాలల దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. అందువల్ల అన్నమాట. ఆయన MA చదివారు. మరి ఈ బాల కార్మికులు చదువుకోలేరా? ఎస్, చదువుకోగలరు. అది ఎలాగంటారా? నేనే చెప్తాను, వినండి. ఈ బాలల దినోత్సవం రోజున ఒక్క చిన్న పని చేయండి చాలు. ప్లీజ్, ఒక్క చిన్న పని. ఒక బాల కార్మికుడికి పుస్తకం, పెన్ను ఇచ్చి అతని పేరు తానంతట తాను రాసుకునేటట్లు చేయండి. ఇలా చేస్తే వారిలో చదవాలి అన్న కోరిక పెరిగి వారు రోజు పనులకు కాకుండా బడి వైపు పరుగులు పెడతారు. అలా పరిగెడుతున్న బాల కార్మికులు బడిలో చదువు నేర్చుకుంటారు. అంటే మన ఊరిలో బాల కార్మికులు చదువుకుంటే మన గ్రామం సంపూర్ణ బాల కార్మికులు లేని గ్రామంగా మారుతుంది. సో అల్టిమేట్లీ మన జిల్లాలో కూడా లేనట్లే కదా.
ఫైనల్లీ మన రాష్ట్రంలో బాల కార్మికులు లేనట్లే కదండి. దెన్ అవర్ ఇండియా, మన భారతదేశం బాల కార్మిక వ్యవస్థ లేని దేశంగా మారుతుంది. మనలో చాలామంది పోనీ ఇదేం జరిగే పని కాదులే అనుకుంటారు. కానీ చిన్న చిన్న చినుకులతో జడివాన కురిసినట్టు, ఒక చిన్న అడుగుతో మహా ఉద్యమాన్ని నడిపినట్టు, ఒక చిన్న ఆలోచనని ఆచరణలో పెడితే అద్భుతాలు సృష్టించవచ్చు. అంటే మీరు కూడా ఈ బాలల దినోత్సవం రోజున ఒక బాల కార్మికుడికి అక్షరాభ్యాసం చేయండి. అలా చేస్తే వారిలో చదువుకోవాలి, నేను అందరిలా చదువుకోవాలి, వారిలా ఉండాలి అనే కోరిక కలిగి వారు సమాజంలో తలెత్తుకుని సగౌరవంగా జీవించగలిగే హక్కును వారు పొందుతారు. సో మీరు కూడా ఈ బాల దినోత్సవం రోజున ఈ చిన్న పని చేస్తారని ఆశిస్తూ, మన దేశ గౌరవాన్ని, మన దేశ కీర్తిని పెంచుతారని ఆకాంక్షిస్తూ